డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి అమీర్పేట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి అమీర్పేట్ మెట్రో నుంచి మనకి ఎస్ఆర్ నగర్ మెట్రోకి మనకి మధ్యలోనే ఉంటుందండి. ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇది వచ్చేసి ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇప్పుడు మనం సార్ యొక్క ఇంట్రొడక్షన్ కూడా చేసుకుందాం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నామో ఒకసారి చెప్పండి సార్. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ మన అమీర్పేట నియర్ టు మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నామండి. ఓకే, వాకబుల్ డిస్టెన్స్. ఈ ప్రాపర్టీ ఏ ఫేసింగ్ లో ఉంది, మనకి ఎంత ఎస్ఎఫ్టీలో వచ్చింది, ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఈ ప్రాపర్టీ యాక్చువల్ వచ్చి సౌత్ ఫేసింగ్ అండి, సౌత్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ. షట్టర్ ఇది టోటల్ 8 షట్టర్స్ లో మనం 1 షట్టర్ మంది ఉంది. అంటే మనకి ఇది టోటల్ గా 8 షట్టర్స్, దాంట్లో 1 షట్టర్ ఇప్పుడు సేల్ ఉందండి. ఓకే, ఇది టోటల్ కార్పెట్ ఏరియా వచ్చి 255 ఎస్ఎఫ్టీ అండి. ఓకే, టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 325 ఎస్ఎఫ్టీ. ఓకే, అండ్ దీనికి అండర్బెడెడ్ షేర్ కూడా ఉంది. దీంట్లో 15 స్క్వేర్ యార్డ్స్ అండర్బెడెడ్ స్క్వేర్ అండి. 15 గజాలు వస్తుంది. 15 గజాలు వస్తుంది సార్. ఇది మనకి మెయిన్ రోడ్ కి దగ్గర ఉంది కదా, మనకి రోడ్ ఎంత సార్? ఇది రోడ్ యాక్చువల్లీ 40 ఫీట్ రోడ్ అండి. అందుకనే బిల్డర్ కన్స్ట్రక్షన్ చాలా సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది. సెట్ బ్యాక్ బ్యాక్ తీసుకొని పార్కింగ్ పర్పస్ గా ఆయన కమర్షియల్ షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ పర్పస్ గా బాగా సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు ఆ టైం. అంటే ఫ్యూచర్ లో ఏమైనా ఎక్స్టెన్షన్స్ అయినా కూడా మనకి ప్రాపర్టీకి అయితే ప్రాబ్లం లేకుండా. సార్ ఇది మనకి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సార్? ఇది అరౌండ్ 22 ఇయర్స్ ప్లస్ ఉంటుందండి. 22 ఇయర్స్. మనకి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? మనకి అరౌండ్ 3 lakhs పర్ స్క్వేర్ యార్డ్ అండి. 3 లక్షలు నడుస్తుంది గజం. ఇప్పుడు ప్రజెంట్ రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? 25 to 30,000 పర్ షాప్ ఈచ్ షట్టర్. ఓకే, రెంటల్ ఉందండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ ఎంత చెప్తుంది సార్ దీనికి? నేను 58 lakhs చెప్తున్నాను, నెగోషియబుల్ అండి. 58 lakhs నెగోషియబుల్. ఇందులో మనకి బ్యాంక్ లోన్ కావాలంటే లోన్స్ వస్తాయండి. ఇది ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఓకే, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పంజాగుట్ట. ఓకే, చూసుకోవచ్చండి. ఏదైతే ప్రైస్ సార్ చెప్తున్నారో అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఇందులో మనకి ఏవేవి సూటబుల్స్ అయితే కూడా ఒకసారి సార్ నాడు కూడా తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి కాఫీ షాప్ ఉంది. మనకి సూటబుల్ ఏదైతే బిజినెస్ బొటిక్ పెట్టుకోవచ్చండి, ఏటీఎం, ఎనీ ఎలక్ట్రికల్ షాప్, ఐస్ క్రీమ్ షాప్, ఎనీ కమర్షియల్ గ్రోసరీ స్టోర్, చిన్నది ఏదైనా మంచి క్రౌడ్ ఏరియా అండి ఇది. కాబట్టి ఫ్లోటింగ్ ఏరియా అంతా కూడా ఫ్లోటింగ్ ఏరియా. నియర్ బై హాస్టల్స్, షాప్స్, ఆఫీసెస్, రెసిడెన్సీస్ ఉన్నాయి కాబట్టి కర్రీ పాయింట్ చిన్న ఇవన్నీ కూడా ఎనీ కమర్షియల్ మన షాప్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు సార్ కూడా కాల్ చేసుకోవచ్చండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సార్ పెట్టడం జరుగుతుందండి. లేదంటే మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడాలనుకుంటే జస్ట్ ఏం లేదండి, మనకి టువర్డ్స్ మనము అమీర్పేట్ వస్తుంటే, ఎస్ఆర్ నుంచి టువర్డ్స్ అమీర్పేట్ వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకి ప్రాపర్టీ కనబడుతుందండి. ఈ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే సార్కి కాల్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మనకి మైత్రివనం బిల్డింగ్ పక్కకే మనకి స్వర్ణ జయంతి బిల్డింగ్ ఉంటుందండి. ఆ బిల్డింగ్ పక్కలేలోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ సరౌండింగ్ లో మనకి నెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగే ఇక్కడ ఏంటి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అండి మీరు ఇందులో ఎలాంటి బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఒక మంచి సూటబుల్ ప్రాపర్టీ అనేది కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. మీకు కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ సార్ తోట కూడా మాట్లాడుకోవచ్చు. ఎవరైనా కొత్త స్టార్ట్అప్ చేయాలనుకున్నట్టయితే, ఇలాంటి చిన్న బిజినెస్ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సూటబుల్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ సార్.